హరే కృష్ణ. ఇప్పుడు సర్పం అంటుంది, నాకు క్షుద్బాధతో ఉన్నాను ధర్మరాజా, నన్ను తిననివ్వు, నాకు ఆకలి బాగా ఉందనంటే, అప్పుడు ధర్మరాజు అంటాడు, తిందుగానిలే, భీముడు కూడా నిన్నేమీ చేయలేదు కదా, ఇదంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు, కృష్ణుడే చూసుకుంటాడన్నాడు కదా, నువ్వు తిందుగాని, నీ శాపం పోవడానికి నువ్వు ప్రశ్నలు అడుగుతానన్నావు కదా, అవి అడుగు, నేను సమాధానం చెప్తాను అని అంటాడనమాట ధర్మరాజు. సర్పం అంటుంది, కరెక్ట్గా సమాధానం చెప్పాలి ధర్మరాజా, లేదంటే నా శాపం పోదు అని చెప్తుంది. నువ్వు ముందు అడుగు, నేను చెప్తాను అని అంటాడనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న అడుగుతుంది సర్పము ఏంటంటే, బ్రాహ్మణుడంటే ఎవరు, ఏ గుణాల చేత బ్రాహ్మణుడిని పరిగణిస్తారు అని అడుగుతుందన్నమాట. ఇప్పుడు ధర్మరాజు సమాధానం చెప్తాడు. బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు శౌచం ఉండాలి, దయ ఉండాలి, జ్ఞానం ఉండాలి, కారుణ్యం ఉండాలి, ప్రతి మనిషి యందు బ్రహ్మ ఆత్మతత్వమును చూసి ఉన్నవాడే బ్రాహ్మణుడు అవుతాడని ధర్మరాజు చెప్తాడనమాట. చెప్పంగానే చాలా బాగా కరెక్ట్గా చెప్పావు ధర్మరాజా, ఇంకా రెండో ప్రశ్న అడుగుతాను అని అడుగుతుంది. రెండో ప్రశ్న నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.